మా అసోసియేషన్ నుంచి ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళపైన ఆల్రెడీ కొన్ని ఛానల్స్ని డైరెక్ట్గా టర్మినేట్ చేయడం జరిగింది. 250 అబోవ్ ఛానల్స్ లిస్ట్ అవుట్ చేసేసి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వటము జరిగింది. నాకు తెలిసి వాటిలో మీరు ఒక భాగం. అయితే ఈ ట్రోల్స్ అనేవి దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు? బయటకు వస్తున్న విషయం ఏంటి అంటే కేవలం పర్సనల్గా మంచు ఫ్యామిలీని ఎక్కువగా ట్రోల్ చేసిన వాళ్ళ నేమ్సే ఉన్నాయి, ఆ ఛానల్స్ లిస్టే ఉంది అనేది ఒకటి బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒక మంచి పరిణామం మంచు విష్ణు గారు తీసుకున్న మూవ్ ఏదైతే ఉందో. ఓకే, మా అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న అంటే చాలామంది ఆర్టిస్టులకి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్లో కొన్ని సైట్స్లో మనం వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఘోర రోడ్డు ప్రమాదం చూసారా మీరు, ఆ హీరో చనిపోయారు, ఈ హీరోయిన్ చనిపోయింది, వాళ్ళు ఎంత పెయిన్ అనిపిస్తారు, బతికుండగానే చంపేయడం, వాళ్ళ మీద లేనిపోనివని వేయటం, ఇవన్నీ కూడా ఈ ట్రోలర్స్లోని. అదే కాకుండా రాంగ్ థంబ్నెయిల్స్, లోపల ఉండే మ్యాటర్ వేరే ఉండి కూడా బయట ఒక రకమైన రాంగ్ థంబ్నెయిల్స్, ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నట్టే మనుషుల్ని. సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉండింది మా అందరికీ కూడా. అంటే ఆర్టిస్టులు అనగానే ఏదో ఒక విషయంలో ఇప్పుడు వేరే ఏదో మ్యాటర్ ఉంటుంది అక్కడ. మీరు నేను కూడా చాలాసార్లు ఫేస్ చేసి చాలా ఫీల్ అయింది. వేరే ఏదో మ్యాటర్ ఉంటుంది అక్కడేమో నాది సినిమాల్లో ఏదో కొంచెం వ్యాంపిష్గా ఉన్న ఫోటో పైన వేస్తాడు, లోపల మ్యాటర్ వేరే ఉంటుంది, నా ఫోటో వాడతాడు. సో ఈ ఫోటో చూసి దీనికి ఏం సంబంధం, నా ఫోటో ఎందుకు వాడాడు, అసలు నా ఫోటోలు ఎందుకు వాడుతున్నారు, ఎవరో ఎక్కడో వ్యభిచారం చేస్తూ అరెస్ట్ అయిపోయారు, అక్కడ పైన నా ఫోటోనో ఇంకొకరి ఫోటోనో పెడతారు, వీళ్ళు అక్కడ ఉండరు అని చెప్తున్నాను జనరల్గా. ఇవన్నీ ఏంటమ్మా, మీ వ్యాపారం కోసం మా జీవితాలతో ఆడతారు. అంటే ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారు, మీరు అంటే మీడియాలో కొంతమంది, అందరినీ అనట్లేదు, మేము అందరినీ అనం, ఇలాంటి వాటిపైన కట్టడి లేకుండా పోయింది. సో వీటితో పాటుగా నేను 2022లో ఒక యూట్యూబర్తో పెద్ద గొడవ అయింది. అది ప్రాంకుల విషయంలో. ఒక్కొక్క సెగ్మెంట్లో ఉంటాయి, మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ. ఈ ప్రాంక్స్ అనేవి కూడా చాలా విచ్చలవిడితనం పెరిగిపోయి చేస్తే 54 ఛానల్స్ పైన నేను ఇచ్చాను. ఇవ్వండి నా చేతులు ఎఫ్ఐఆర్. 54 ఛానల్స్లో ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అనే అతను, ప్రాంక్ పోరీలు, ఇంకా కొన్ని పిచ్చి పిచ్చి ఛానల్స్, నాకు అని పేర్లు కూడా, అమ్మాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా, అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి నేను 54 ఛానల్స్ పైన ఇచ్చాను. ఇది కానీ ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు జరిమానా, 5 సంవత్సరాలు ఎన్నో జైలు శిక్ష, 5 కాదు 10 అనుకుంటా ఏదో ఉంది. సో అప్పుడు చెప్పారు, నాకు దాని గురించి గుర్తులేదు ఇప్పుడు. సో ఇది 2 years అయిపోయినా కూడా వీళ్ళు దొరకకుండా ఐపీ అడ్రస్ ఎక్కడో పెట్టి సంథింగ్ ఏదో కొన్ని చేస్తూ, అయినా సరే కొన్ని చేస్తున్నారు. కానీ పోలీసులు కూడా ఎన్ని ఛానల్స్ అన్నా సరే వాళ్ళకి కూడా టైం, మేము అన్నీ ఇచ్చాం, వివరాలు ఇచ్చాము, లింక్స్ ఇచ్చాము, వాళ్ళవన్నీ నెంబర్లు, తెలిసిన నెంబర్లు కూడా ఇచ్చాం. అయినా కొంచెం కష్టమైంది వాళ్ళకి. కష్టమైనా సరే కొంతమందిని పట్టుకున్నారు, మరి ఏం చేశారు, వాళ్ళకి నోటీస్ సర్వ్ చేశారో తెలియదు. బట్ ఈ మధ్య నేను చేసిన ప్రాంకుల వల్ల నాకు కోట్ల రూపాయలు వస్తే నేను సినిమా తీశాను, ఆ అబ్బాయి సినిమా తీశాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను అదే వీడియోలు చేస్తాను, నన్నెవరు ఆపుతారన్నాడు. ఇదిగో ఈ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు మంచు విష్ణు గారు చేసిన దానివల్ల ఎన్ని టర్మినేట్ అయ్యాయి, 30 వరకు టర్మినేట్ చేశారు. అవును, నాకు తెలిసి 250-400 మధ్య ఉన్న వాటిని మళ్ళీ నిన్న సైబర్ క్రైమ్ నేను వెళ్ళినప్పుడు కూడా మా అసోసియేషన్ది ఇంత ఫైల్ వచ్చింది. నేను కూడా జాయింట్ సెక్రటరీ మాలో. సో మా అసోసియేషన్ అనగా నాకు ప్రౌడ్గా అనిపించింది అక్కడ చూసి, అంత ఫైల్ వచ్చింది, నిన్నున్నాయి అందులో. అవన్నీ నేను చూశాను, నేనే చూశాను నిన్న సైబర్ క్రైమ్లో. సో విష్ణు గారు చాలా సీరియస్ తీసుకున్నారు, ఏసీపీ గారికి, వాళ్ళకి వీళ్ళకి అందరికి ఫోన్లు చేశారు, వాళ్ళందరూ చూశారు, మాట్లాడుకుంటున్నారు. సో అది ఇప్పుడు టర్మినేట్ అయిపోయిన వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతారు, వాళ్ళు కష్టపడి బిల్డ్ చేసుకుంటారు కదా, చాలామందిని ఫాలోవర్స్ తెచ్చుకుంటారుగా, వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ వీళ్ళు కోల్పోయినట్టే కదా, ఎందుకు అంతవరకు తెచ్చుకుంటారు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 250-400 వాటిలో పాటుగా ఈ 54 కూడా యాడ్ అవుతాయి. 54 కూడా నేను నిన్న మంచు విష్ణు గారికి చెప్పాను, పోలీసులకి చెప్పాను, ఇది కూడా మా అసోసియేషన్ అండి, నేను ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ, మీరు ఇందులో అది కలపొచ్చు, లేకపోయినా ఇది నా సపరేట్గా నా ఫైట్ నేను చేశాను కాబట్టి ఇది కూడా తీసుకొని ఇవి ముందు చేయండి. బట్ మీరు ఇది 2 years అవుతుందిగా, ఇంతవరకు అసలు ఎటువంటి అదే అందుకనే నేను వెళ్ళాను, నేను అడిగింది అదే. ఇప్పుడు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు సార్, ఏసీపీ గారిని అడిగాను నేను, ఇలా మాట్లాడుతున్నారు సార్ బయట, 2 years అయింది, నీకు ఛార్జ్ షీటు లేకపోతే వాళ్ళని పిలిపించడమో ఏదో జరగాలి కదా. అంటే మేము అనుకున్నట్టు యూట్యూబ్ వాళ్ళు స్పందించరు ఫస్ట్,
యూట్యూబ్ నుంచి మేము పెడితే మాకు ఎక్కడెక్కడ నుంచి మాకు ఎక్కడ దొరుకుతాయి అన్నట్టుగా మాకు ఇవ్వట్లేదు చాలా వరకు. మాకు టైం పడుతుంది. మేము ఎంతని ట్రై చేస్తాం, ఇది చిన్నవి ఇవ్వలేదు మీరు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈలోగా ట్రాన్స్ఫర్స్, ఎలక్షన్స్ ఇన్ని ఉన్నాయి కదమ్మా, మాకు కూడా అన్నీ ఒకేసారి చేయలేము కదా. సో డిలే అయ్యింది. ఎలాగో 1 year 2 years డిలే అవుతాయి జనరల్గా అన్నీ. 1 year అయింది కదా అనుకున్నాను నేను. 2 years సెకండ్ ఇయర్ కూడా అయిపోయి ఏంటి సార్ ఇది అని అడిగితే నిన్న మేము తొందరలోనే తీసుకుంటాం వీటిపైన చేస్తామని చెప్పారు. ఇంతలో ఈయన కూడా ఇచ్చారు కదా, ఇవి అవి కలిపి ఇప్పుడు అన్నీ అవుతాయి. ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇవి. సో మంచు ఫ్యామిలీ మీదే పెట్టిన వాళ్ళ మీద అని కాదండి, ఎక్కువ ట్రోల్ అయింది వాళ్ళు. ఇప్పుడు కరాటే కళ్యాణి ట్రోల్ అవ్వలేదు, అయ్యిందా పక్కన పెడితే, మీరు ట్రోలర్స్ చేసే ఫస్ట్ ట్రోలింగ్ ఎవరి మీద ఉందంటే స్నో అన్న, మంచు ఫ్యామిలీ అంతే కదా, స్నో డాడీ ఇట్లా వాళ్ళ మీద, స్నో అక్క ఇలానే ఉంది కదా. అంటే మంచు అనే కదా, అంటే దాన్ని కలిపి చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంతమందికి అన్నం పెడుతున్నారు, ఎంతమందికి ఎన్ని సపోర్ట్స్ చేస్తున్నారు ఎవరికి తెలియదు వీళ్ళకి, ట్రోలర్స్ కానీ బయట వాళ్ళకి కానీ. వాళ్ళని ఒక ఏదో కామెడీలు చేసి కామెడీ పీసుల్లో ఆడుకుంటే ఎంతకాలం అమ్మా చూస్తారు ఎవరైనా, ఎంతకాలం చూస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి వేరే హీరోలు చనిపోయారనో, అమ్మాయిలు చనిపోయారు, హీరోయిన్ చనిపోయారు, ఆ హీరోలు చనిపోయారు అన్నది కూడా ఒకటి చెప్పాను మీకు ఫస్టే. సో దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, వేస్ట్ వాళ్ళు ఎవరో వేసుకుంటే మనకేంటని వదిలేశారు. సో ఇలాంటి వాటితో పాటుగా ప్రతి ఆర్టిస్ట్ని ట్రోల్ చేస్తున్నారు అనేది అతను తీసుకున్న మూవ్. దానిలో ఎక్కువ చూస్తే ఈవేళవే ఉన్నాయి, కాకతాళీయంగా అనుకోకుండా చూస్తే ఎక్కువ మంచి ఫ్యామిలీ మీదే ఉన్నట్టుగా ఉన్నాయి. సో అనేవాళ్ళు అంటారు వాళ్ళ ఫ్యామిలీలోనే చేసేసారు, వాళ్ళని అన్నారు కాబట్టే చేశారు. వాళ్ళని అన్నారేం చేయలేదు. మొన్న ఒక డార్క్ కామెడీ అని అతను చేస్తే ఆ డార్క్ కామెడీ శృతి మించిపోతే అక్కడ మొదలైన యుద్ధం ఇది. ఆ డార్క్ కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, ఉండేవాళ్ళు ఉంటారు. మన దగ్గర ఎంజాయ్ చేయం మనం కొంచెం పద్ధతి సంస్కారం అన్న ఉన్నవాళ్ళం, తెలుగు వాళ్ళం. కొంచెం డార్క్ కామెడీ వేరే జోనర్, హాలీవుడ్ బాలీవుడ్ ఏవో ఉంటాయి వాళ్ళకి, మనకి కష్టం అవన్నీ మనం తీసుకోలేం. ఆ డార్క్ కామెడీని చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి చెక్ పెట్టాలి అన్నది పెట్టారు. దాంతోపాటుగా వెలికి తీస్తే ఎన్ని ఉన్నాయని బయటకు వచ్చాయి, తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు అయింది ఇప్పుడు. ఓకే. సో మంచు విష్ణు గారి ఫ్యామిలీ ట్రోల్ చేశారు కాబట్టి ఆయన టెర్మినేట్ చేశాడు అన్నది ఉట్టి మాట. ఎందుకంటే అది అంటే అది ఎలా అయిపోయిందంటే అన్ఫార్చునేట్లీ వీళ్ళని ఎక్కువ చేశారు, ఎక్కువ ట్రోలింగ్ వీళ్ళే గురయ్యారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనం సమంత గారి కేసు విషయం తీసుకుందాం. ఆవిడ కూడా కొన్ని ఛానల్స్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఛానల్స్తో పాటు మీరు ఈ సున్నితమైన అంశాలను తీసేయండి అని ఛానల్స్కి ఒక సజెషన్తో పాటు సమంత గారికి కూడా కోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. మీ ప్రైవేట్ మ్యాటర్స్ని పబ్లిక్ డొమైన్స్లో మీరే పోస్ట్ చేశారు కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ మీరే. సో ఫస్ట్ సమాచారాన్ని మీరే ఇచ్చారు వాళ్ళకి. సో దాంట్లో వాళ్ళు దాన్ని తీసుకున్నారు, ఆ సమాచారాన్ని తీసుకొని దాన్ని కంటెంట్స్గా యూజ్ చేశారు. ఫస్ట్ మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, వీటిని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు కొన్ని మీరు చెప్పినంత వరకు ఓకే, కొన్ని సెలబ్రిటీస్ వరకు వస్తే కూడా వాళ్ళ పర్సనల్ విషయాలను కానివ్వండి, కొన్ని హద్దు దాటి పబ్లిక్ డొమైన్స్లో పోస్ట్ చేస్తున్నది కూడా వాళ్ళే. దేనికోసం అనేది అది వాళ్ళకే తెలియాలి. పబ్లిక్ డొమైన్స్లో వన్స్ అలాంటి పోస్టులు వచ్చిన తర్వాత పబ్లిక్ రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు హీరో హీరోయిన్ ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఉంటారు. అంటే ఇన్స్టా అవనండి, ట్విట్టర్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనండి, ఇంకా యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ ఏది పెట్టినా వీళ్ళు పెట్టిన వీడియోస్ని యూట్యూబర్స్ కూడా వాళ్ళ డొమైన్ అక్కడైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొని ఇక్కడ పోస్ట్ చేసుకుంటే కూడా వీళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. సో వీళ్ళు ఆర్టిస్టులు గాను, ట్రోలర్స్ గాను అన్ని విధాలుగా కూడా మేము ఒక ఆహారంగా పనికొస్తున్నాం వాళ్ళకి అన్ని విధాలుగా. సో మా పర్సనల్ మ్యాటర్ పనికొస్తుంది, మీకు మామూలుగా సినిమా మ్యాటర్స్ పనికొస్తున్నాయి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించినవి పనికొస్తున్నాయి. మేము ఒక సాధనం అయిపోయాం, వస్తువులు అయిపోయాం, ఆట వస్తువులాగా. మాతో ఇట్లానూ మాట్లాడతారు. ఇప్పుడు కోర్టు మాట్లాడింది కరెక్ట్ ఉంది అందులో కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు పర్సనల్ మ్యాటర్ పెట్టలేదు అనుకోండి సమంత గారు, ఫ్యాన్స్ హట్ అయిపోతారు. ఆవిడ ఎక్కడికో వెళ్ళిందండి, ఇక్కడ నేను పలానా పర్సన్ కలిసాను, ఇక్కడ చేశాను అని ఒక హీరోయిన్, ఆవిడనే కదా XYZ ఎవరైనా. ఇప్పుడు నేనే వెళ్ళానండి, ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదో ఊటీ వెళ్ళాను, ఏదైనా సంథింగ్, అక్కడ ఏదో సంథింగ్ బాగుందండి హోటల్, ఇక్కడ చాలా నీట్గా ఉంది, ఇందులో వస్తే ఇక్కడ మీరు స్టే చేయొచ్చు, ఇలా మేము వ్లాగ్స్ చేస్తాం. ఆ వ్లాగ్స్ చేసేటప్పుడు మేము చక్కగా మా ఫ్యామిలీతో వచ్చాను, ఇగో మా తమ్ముడు, మా అన్న, ఇట్లా. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, వాళ్ళని చూపించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ బాగాలేడు అనుకోండి, ఏంటి అలాంటివన్నీ చేసుకున్నాం, ఇవి ట్రోల్స్.
వీళ్ళు వాళ్ళు బ్లాగ్ పెట్టుకున్నారు, Hmm. వాళ్ళు బ్లాగ్ పెట్టుకున్నారు. నీ హస్బెండ్ ఎలా ఉంటే అతనికి ఆమెకి నచ్చి వాళ్ళు బాగుంటే ఓకే, లేదా మీ అబ్బాయి అంటే అంత పందిలో లావ్ అయిపోయాడు, వీళ్ళకెందుకు? వీళ్ళు పెట్టారు, చూస్తే చూడండి లేకుంటే లేదు, ఫ్యాన్స్ కోసం చెప్పి పెట్టారు. లేకపోతే వాళ్ళు నచ్చితే బాగుంటుందో ఏదో వాళ్ళకి తెలిసే సమాచారం, వీళ్ళు కూడా వాళ్ళ ఫేమస్ పర్సనాలిటీ అందరికీ తెలియాలని వాళ్ళు చేస్తారు. సో దాన్ని వీళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది. వీళ్ళు ట్రోల్ చేయాలనే పెట్టుకొని దీన్ని మనం ఎలానే చేయాలి, మనం ఎలాగోలా క్రిటిసైజ్ చేయాలి అనుకునే వాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు మంచిగా కూడా చేస్తారు. కానీ అన్నీ పెట్టకూడదనే రెస్ట్రిక్షన్స్ కూడా, అమ్మో మనం అన్నీ బయట పెడితే మనకి ఇలాంటివి వస్తాయి అన్నది గుణపాఠం కూడా అయింది సమంత గారి విషయంలో. అన్నీ పెట్టకూడదు, మన పర్సనల్ లేకపోతే ఇంకోటి అంటే ఒక్క సమంత గారినే అన్నాను నేను. చాలామంది ఇప్పుడు మేము చాలా విషయాలు మేము ఏదైనా పనికొచ్చే పని ఉంటే పెడతాం, పనికొచ్చేది ఉంటే ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అది, లేదా నేను సరదాగా నేను డాన్స్లు వేసుకునేవి నాకు నచ్చితే నేను ఇన్స్టాలో పెట్టుకుంటా. నేను ఫేస్బుక్లో కూడా పెద్దగా నా డాన్సులు గిన్సులు పెద్ద ఉండేవి, పాటలు కూడా నేను ఓన్లీ చెప్తా, అంటే ఎంతవరకు పెట్టాలో అంతవరకు మనకు కూడా నియంత్రణ ఉండాలి. కానీ అది అవసరం లేదు. ఇప్పుడు పబ్లిక్ పర్సనాలిటీ, వీళ్ళు పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయినప్పుడు నియంత్రణ చేసుకున్నా ఎక్కడో దగ్గర వీళ్ళు పెట్టకపోయినా వీళ్ళతో పక్కన ఎవరో ఒకరు, మీరు నేను కలిసి వెళ్ళినప్పుడు మన ఇద్దరు ఉన్నాము, నేను పెట్టలేదు మీరు పెడతారు, అప్పుడు అది కూడా వెళ్ళిపోద్ది కదా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈవిడ పెట్టలేదు ఆ ఇన్ఫర్మేషన్, పక్కన ఉన్న వాళ్ళు పెట్టారు, అప్పుడు కూడా వెళ్ళిపోద్ది, పక్కన ఈవిడ ఉంది కాబట్టి. సో మనం చెయ్యాలని చేయకపోయినా కొన్నిసార్లు బలవుతాం, అలా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వెళ్తాయి. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటుంది. తప్పెవరిది అంటే మనం ఏం చెప్పలేం. పబ్లిక్ ఒక హీరోయిన్గా ఉండి ఆవిడకి ఆ ఫ్రీడమ్ ఆవిడ ఏదైనా పెట్టుకుంటుంది, కానీ అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి పెట్టకూడదు, అది మంచిదే చేస్తే. సో కోర్ట్ అన్న దానిలో కూడా నేను ఏకీభవిస్తాను, ఎందుకంటే మనకి ఎంతవరకు హద్దులునే అంతవరకు మించకూడదు. అప్పుడు వాళ్ళకు కూడా మీరు ఆహారంగా మారరు, వాళ్ళకు కూడా మీరు అవ్వరు అన్నది నిజం. అది మనం కూడా కొంచెం స్వీయ నియంత్రణ అంటారు దాన్ని, స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అది చేసుకోగలిగితే సంతోషం, చేసుకోలేని వాళ్ళు ట్రోల్స్ అవుతారు. బట్ ఈ మంచి ఫ్యామిలీ విషయంలో మాత్రం కావాలనే కొన్ని చేస్తారు. పాపం వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు తెలుగు చక్కగా మాట్లాడతారు అని, వాళ్ళు ఇంకా బాగా డెవలప్ చేసుకొని గట్టి మాట్లాడగలరు. బట్ మాట్లాడినా తప్పే, ఏదైనా చెప్పినా తప్పే, అన్నింటికీ వెతికేస్తారు. అందువల్ల వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి వచ్చి అందరూ ఊరుకుంటారు. కొంచెం విష్ణు గారు కొంచెం గట్టిగా ఉంటారు, ప్లస్ ఆయన అధ్యక్షుడు. ఈయనతో పాటుగా మిగిలిన ఈరోజు మంచు విష్ణు గారు కాకుండా వేరే హీరోయినో ఇక ఫ్యూచర్లో కూడా చేయకూడదంటే కట్టడి చేయాలని చేశాడు ఆయన. దానికి మళ్ళీ మనం మంచు విష్ణు గారు ఆయనకి పైద అయింది అని అంటే మనం ఏం చేయలేం. దాన్ని ఆయన చేసిన మంచి పని మనం అప్రిషియేట్ చేయాలి. సూపర్, నిజంగా ఇది ఒక మంచి మూవ్ అన్నాను, అందుకే ఫస్ట్ మాట అది చెప్పాను. ఆయన నిజంగా నేనైతే చప్పట్లు కొడతా. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ కూడా బయట కొంతమంది చెప్పొచ్చు, చెప్పలేని వాళ్ళందరూ అమ్మయ్యా ఫోన్లేరా బాబు, యూట్యూబ్ ఛానల్స్ కొంచెం కొన్ని కట్టడవుతాయి కొంత విధంగా, ఈ పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ మానేస్తారు, పిచ్చి పిచ్చివన్నీ పెట్టడం మానేస్తారు అని వీళ్ళు ఆనందపడే ఎంతమంది ఉంటారు. ఎంతమంది ఆర్టిస్టులు హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. 30 ఛానల్స్ టర్మినేట్ అవడం అంటే చిన్న ఈజీ కాదమ్మ ఇది. సో ఇప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ ఉన్నాయి అంటే చూడండి ఎంత బ్రతుకుతున్నారు సినిమా వాళ్ళ పైన.